హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయాన్ని చూడబోతున్నాం. ఈ ఆలయం చిత్తూరు జిల్లాలోని తవనంపల్లె మండలం అరగొండ గ్రామం వద్ద ఉంది. అదేవిధంగా ఈ ఆలయం కాణిపాకం నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయం కొండపైన ఉంటుంది. ఇప్పుడు మనం కొండపైకి వెళ్తున్నాము. ఇక్కడి స్థల పురాణం ఏమిటంటే, పూర్వం త్రేతాయుగంలో సీతమ్మ తల్లిని అపహరించిన రావణుడితో శ్రీరాముడికి యుద్ధం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ యుద్ధంలో రావణుడి కొడుకు అయినటువంటి ఇంద్రజిత్తు వేసిన బాణాల కారణంగా లక్ష్మణుడు మూర్ఛపోతాడు. పరీక్షించిన కొంతమంది వానర వైద్యులు లక్ష్మణుడిని బ్రతికించాలంటే సంజీవని పర్వతంపై ఉన్న సంజీవని మూలికను తేవాలని చెప్తారు. వెంటనే ఆంజనేయ స్వామి అక్కడి నుంచి బయలుదేరి సంజీవని పర్వతాన్ని చేరుకుంటాడు. అక్కడ సంజీవని మూలికను కనుక్కోలేక ఏకంగా పర్వతాన్నే పెకలించి తన అరచేతిపై తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా ఆంజనేయ స్వామి పర్వతాన్ని తీసుకెళ్తూ ఉండగా అర్ధకొండ విరిగి ఈ ప్లేస్ లో పడుతుంది. అప్పటి నుంచి ఈ గ్రామాన్ని అరకొండ అని పిలుస్తారు. కాలక్రమేణా అరకొండ అరగొండలాగా మారింది. అలా ఆంజనేయ స్వామి చేతి నుంచి జారిపడ్డ ఈ కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన పుష్కరిణి ఉంది. వనమూలికల ప్రభావం వలన ఈ పుష్కరిణిలోని నీరు ఔషధ గుణాలను కలిగి ఉంటాయని భక్తులు నమ్ముతారు. త్రేతాయుగంలో సంజీవని సోకగానే లక్ష్మణుడు 9 నిమిషాల వ్యవధిలో మూర్ఛ నుంచి మేల్కొన్నాడు. త్రేతాయుగంలోని 9 నిమిషాల కాలానికి కలియుగంలోని 9 నెలల కాలానికి సమానం. ఇక్కడ 9 పౌర్ణమి రోజులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ఈ పుష్కరిణిలోని నీటిని సేవిస్తే సకల వ్యాధులు నవ్యమవుతాయని భక్తుల విశ్వాసం. ఫైనల్ గా మనం కొండపైకి అయితే వచ్చాం. ఇక్కడికి పౌర్ణమి సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఆ సమయంలో అరికథలతో భజనలతో ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం కూడా పచ్చని చెట్లతో చల్లని గాలులతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ మనం ఏవైనా వస్తువులు గాని పూజా సామాగ్రి గాని తీసుకోవాలంటే షాపులు కూడా ఉన్నాయి. ఈ ఆలయం వద్ద కోతులు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్షేత్రం పుష్కరిణిలో త్రేతాయుగం కాలానికి చెందినప్పటికీ ఆలయాన్ని మాత్రం చోళ రాజులు నిర్మించారు. ఇప్పుడు మనం పుష్కరిణి వద్దకు వెళ్దాం. ఇక్కడ పుష్కరిణి ముందు అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ చాలా మంది భక్తులు టెంకాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. నేను చెప్పిన పుష్కరిణి ఇదే. ఈ పుష్కరిణిని సంజీవరాయ పుష్కరిణి అని పిలుస్తారు. లోపల చూడండి ఎలా ఉందో. మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం. మనం దర్శనానికి టికెట్ తీసుకుని ఈ క్యూ మార్గం గుండా వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఆలయం గోడలపై ఇక్కడి స్థల పురాణాన్ని పెయింట్ తో వ్రాశారు. ఆలయం లోపలికి కెమెరా అయితే అలో చేయడం లేదు.
అందువల్ల నేను ఆలయం బయట మాత్రమే వీడియో తీశాను. మీరు ఈ ఆలయానికి రావాలనుకుంటే పౌర్ణమి రోజు రండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.